Sanskriti University for Excellence in Life, BTech Agri BSc Lateral Entry. అంటే ఈ తమ్ముడు మూవీ షూటింగ్ టైంలో ఎక్కువగా ఏం తిన్నారు ఇంతకు? తమ్ముడు మూవీ టైంలో సో ఐ హ్యాడ్ వన్ కుక్ అన్న అక్కడ స్పాట్లో బికాస్ దేర్ వీ వుడెంట్ గెట్ టూ మచ్ ఫుడ్ లైక్ వీ వుడ్ గెట్ బట్ నా డైట్కి సో హీ వుడ్ ఎవ్రీ డే హీ వుడ్ మేక్ వన్ గ్రేవీ సోయా చంక్స్ పన్నీర్ అండ్ క్యాప్సికమ్ మష్రూమ్ ఇదొక్క గ్రేవీ ఎవ్రీ డే హీ యూస్ టు మేక్ ఇట్ అండ్ ఐ యూస్ టు ఈట్ ద సేమ్ థింగ్. అప్పుడు ఆవకాయ ఉంటే బాగుండేది అనిపించింది. అండ్ కో స్టార్స్ లయ గారు కానీ అండ్ సప్తమి గారు కానీ అండ్ ఎలా ఉన్నింది వాళ్ళతో? సో లయా గారు she's done so many films and she's coming back but ma'am is so sweet. Ma'am the first movie laga ma'am కూర్చున్నారు like she behaved exactly like it was her first film. So sweet. I think I would want to be like her in the future. So grounded, like కొంచెం కూడా attitude లేదు because I see people when I talk to a lot of men or someone saying మా మూవీలో లయ గారు ఉన్నారంటే దేర్ ఐస్ బ్రైట్ ఇన్ ద లైక్ ఏ చేస్తున్నారా ఈ మూవీలో అని చాలా మంది చెప్పేవారు. సో దట్స్ వెన్ ఐ రియలైజ్ లైక్ హౌ స్వీట్ అండ్ హౌ హంబుల్ షీ ఈజ్. సో దట్ వాస్ గుడ్. సప్తమితో ఇంటర్వ్యూస్లోనే నాకు ప్రమోషన్స్లోనే ఎక్కువ ఇది ఉంది ఇంటరాక్షన్ ఉంది. సో షీఈ్ నైస్, షీఈ్ వెరీ టాలెంటెడ్ యాక్టర్. అండ్ కమింగ్ టు ద నితిన్ గారు, I told నిన్న చెప్పాను, he's the kindest, sweetest and a person with zero ego. ఈగోనే లేదు, లైక్ ఎవరికైనా ఉంటుంది కదా కొంచెం. he has zero ego. he's just such a nice human being. మీకు యాటిట్యూడ్ ఉందా? నాకా? నో. అంటే ఇందాక లయ గారి గురించి చెప్పేటప్పుడు ఇక పర్సన్కి యాక్చువల్లీ ఇంత యాటిట్యూడ్ ఉంటుంది అని చెప్పేసి అని అన్నారు. దట్స్ వై ఐ ఆస్క్డ్ యూ. యాటిట్యూడ్ అంటే నాకు కొన్ని టైం ఐఎమ్ యూజువలీ అ వెరీ ఎక్స్ట్రోవర్టెడ్ పర్సనే. ఎక్స్ట్రోవర్టెడ్ అంటే లైక్ స్పీకింగ్ అలాట్, కానీ సమ్టైమ్స్ ఐ బికమ్ వెరీ లైక్ ఇంట్రోవర్టెడ్. ఐఎమ్ అంబివర్ట్. జనాలు బట్టి నా ఇది మారుతుంది. సమ్టైమ్స్ ఎక్కువ మంది ఉంటే ఐ గెట్ స్కేర్డ్ అండ్ ఐ జస్ట్ లైక్ కీప్ క్వైట్. సో మేబీ సమ్టైమ్స్ మేబీ పీపుల్ మైట్ థింక్ ఐ హ్యావ్ యాటిట్యూడ్ బట్ మోస్ట్లీ నోబడీ హెస్ టోల్డ్ మీ ఎవర్ నాకు యాటిట్యూడ్ ఉందని. ఓకే, ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? నాట్ అబౌట్ ద మూవీస్. ఖాళీ టైంలో నేను ఇప్పుడు పికిల్ బాల్ ఆడతాను. దెన్ ఐ డూ కిక్ బాక్సింగ్. యా. సో ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అసలు? ఇట్స్ బిన్ ఈ మూవీ తమ్ముడు ముందే స్టార్ట్ అయ్యింది బికాస్ ఐ వాంటెడ్ టు బి ఫిట్. ఐ వాంటెడ్ టు బికాస్ ఫారెస్ట్ అది ఇది అండ్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు కిక్ బాక్సింగ్. బట్ నాకు ప్రాపర్ ప్లేస్ దొరకలేదు ఎక్కడ చేయాలని. సో బెంగళూరులో ఐ గాట్ అన్ అమేజింగ్ కోచ్. సో I've been doing it for like almost a year and a half now. Okay. And that is something I look forward to. Morning oka 1.5 hours elli kickboxing cheste all stress elipotadi. That dopamine rush is like so good. Okay. So that is my favorite activity right now. Super. And alage coming to the relationship wise, so eppudaina evaraina meeku nachara? Obviously like as a person I would have definitely said wow he's such a nice person ani. Yeah. Oka relationship loki vellalani gaani atla eppudu anpichadalu? Yeah, I must have felt. Ainda? No, nothing like that. Nothing like that. Not like that. Like even on screen if you see someone you're like wow this person is so nice. Evarni chusinapudu ela anpichindi? Chaala mandi like I think రిలేషన్షిప్లో వెళ్ళాలి అని అనిపించట్లేదు. బట్ ఐఎమ్ లైక్ వావ్ దిస్ పర్సన్ ఇస్ లైక్ సో టాలెంటెడ్ ఆర్ సో కూల్ అని. లైక్ సిద్ధు వెన్ ఐ వాచ్డ్ డీజే టిల్ వాజ్ లైక్ దిస్ గై ఇస్ లైక్ సో టాలెంటెడ్. యా, సో టాలెంటెడ్ అని అనిపించింది. యా, అ లాట్ ఆఫ్ పీపుల్ అలా. ఇన్ ఫ్యాక్ట్ నాకు ఇఫ్ సమ్వన్స్ పర్ఫార్మింగ్ రియలీ వెల్ యాజ్ అన్ యాక్టర్ ఐ జస్ట్ ఇన్స్టెంట్లీ ఐఎమ్ లైక్ దిస్ లైక్ ఐ ఫీల్ దిస్ లైక్నెస్ టువర్డ్స్ దెమ్. నాకు వాళ్ళని చాలా నచ్చేస్తుంది. ఓకే. యా. ఎప్పుడైనా జెలస్గా ఫీల్ అయిన సందర్భం ఏదైనా ఉందా? జెలసీ ఈజ్ అ వెరీ నార్మల్ థింగ్ బట్ జెలసీ అందరి లోపల కొంచెం బట్ ఇట్ షుడ్ నాట్ క్రాస్ దట్ లిమిట్. కొంచెం ఉండొచ్చు బట్ ఇట్ షుడెంట్ బికమ్ టాక్సిక్. ఓకే. యా. అంటే ఈ తమ్ముడు ఓకే,
మరి ఓల్డ్ తమ్ముడు చూసారా మూవీ? Yeah, of course. చూసారా? Yeah. ఎలా అనిపించింది? It is యాక్చువల్లీ అది అన్ని లాంగ్వేజెస్లో చూసాను. లైక్ ఫస్ట్ ఏంటి తెలుగులోనే చూసాను. వెరీ వెరీ నైస్, వెరీ నైస్. అంటే ఏం నచ్చింది పర్టికులర్గా? In like the resilience and like everything, the songs also, the songs, yeah, very nice. I think I enjoyed everything on the whole. And మనకి అప్పుడు లైక్ నేను చిన్నప్పుడు చూసాను, సో ఇలాంటి కథలు మేబీ ఇంగ్లీష్ మూవీస్లో ఉండొచ్చు అప్పుడు, బట్ ఇట్ వాజ్ న్యూ హియర్, సో ఇట్ వాజ్ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్ వాచింగ్. డిఫరెంట్ కదా? యా, ఇట్ వాజ్ డిఫరెంట్. అంటే రీసెంట్గా మీరు చూసిన తెలుగు మూవీ? కుబేరా చూసాను, లాస్ట్ వీక్ చూసాను. వెరీ నైస్. యూ హ్యావ్ టు ఏంటి లైక్ రియల్ రా ఎమోషన్స్ ఉంది, వెరీ బ్యూటిఫుల్. అండ్ ఒక 10 years బ్యాక్ మీరు కెరియర్ స్టార్ట్ చేసేటప్పుడు ఇంత పొజిషన్కి వస్తా అని కూడా అసలు మనం అనుకోనండి. అండ్ ఆఫ్టర్ 5 years సో మనం వర్షాన్ని ఎలా చూడాలనుకోవచ్చు? I would want to play very different roles, like very ఏదో ఎక్స్పెక్ట్ చేయలేని రోల్స్ చేయాలని నాకుంది. సో అగైన్ ఇఫ్ పీపుల్ కమ్ టు మీ అండ్ సే ఈ మూవీ చూసాను, ఇది చాలా బాగుంది, ఐ వాంట్ లైక్ పీపుల్ టు అట్లీస్ట్ టాక్ అబౌట్ 5-6 మూవీస్, నా మూవీస్ దట్ దే హవ్ లవ్డ్. ఓకే, యా, సో అలా అయితే ఓకే అన్నమాట. యా, దట్స్ ఆల్. ఓకే, స్మాల్ ర్యాపిడ్ ఫైర్. ఓకే. ఫోన్లో ఎప్పుడైనా కానీ ఫిల్టర్ యూస్ చేసిన సందర్భం ఉందా? యా, మెనీ టైమ్స్? నాట్ మెనీ టైమ్స్, రెగ్యులర్లీ. నో, ఈ ఫన్నీ ఫిల్టర్స్ వస్తాయి స్నాప్చాట్లో, లైక్ కుక్కలాగా, సో దోస్ కైండ్ ఆఫ్ ఫిల్టర్స్. ఓకే. అండ్ బిగిల్ ఆర్ 96? హార్డ్, బట్ 96. I mean 96 as a movie, like it's one of my favorite films. Okay. బిగిల్ టైంలో వన్ ఆఫ్ ద ఫేవరెట్ మూమెంట్ హ్యాపెన్? అలా ఫేవరెట్ మూమెంట్ అని కాదు, బట్ వీ వుడ్ హ్యావ్ అ రియలీ నైస్ టైమ్ అండ్ విజయ్ సార్ వుడ్ సిట్ దేర్ అండ్ he would always be so sweet to us, have a light smile on his face and be like ella eppadi irkema nalla irkiya, and eventually he realized I'm a naughty person and he'd be like vaadu that means he's naughty, and so yeah, it was nice working with him. ఒకవేళ ఆ మూవీలో సో మీరు చేసిన క్యారెక్టర్ కాకుండా ఇంకొకటి క్యారెక్టర్ నేను చేసింటే ఇంకా బాగుండేది అని అనిపించిన క్యారెక్టర్ ఏదన్నా? ఇంకా బాగుండేది అని కాదు, బట్ ఐ రియల్లీ లైక్ ద రెబా మోనికా జాన్ ఉన్నారు కదా, సో వాళ్ళు అనిత అని ఒక క్యారెక్టర్, యాసిడ్ అటాక్ విక్టిమ్, షీ డిడ్ అన్ అమేజింగ్ జాబ్, సో దట్ వాజ్ మై సెకండ్ ఫేవరెట్ క్యారెక్టర్. ఓకే. కానీ మీరు ఆల్రెడీ మ్యారీడ్ అని అందులో తెలిసేటప్పుడు నేను థియేటర్లో అనుకున్నాను పర్సనల్గా. ఓకే. అండ్ సో చిన్నప్పుడు తెలియకుండానే యాక్టర్ అవ్వక ముందు డాన్స్ వేసిన సాంగ్ ఏదైనా ఉందా? రాను రానంటుంది చిన్నదో చిన్నదో, అది అప్పుడే లైక్ ఆల్ దీస్ ఆర్కెస్ట్రాస్ అండ్ వుడ్ కమ్ టు ఇది కదా, అది అండ్ మెనీ అదర్ కన్నడ సాంగ్స్ as well. కన్నడ సాంగ్స్? యా. ఓకే. అండ్ సో హూ ఇస్ ద ఫేవరెట్ యాక్టర్? See, this is like చాలా మంది సేమ్ క్వశ్చన్ అడుగుతారు. There's so many actors that I genuinely like love, like Prabhas garu and Pavan Kalyan garu and Nani sir, like I really enjoy his work. Vijay Devarakonda and Sidhu, yeah. అండ్ ఇంకోటి ఏంటంటే ఒక పర్టికులర్ పర్సన్ని మీట్ అయినప్పుడు అది మేము ఫోటో తీయించుకొని ఇంట్లో హాల్లో పెట్టుకోవాలనుకునే పర్సన్ ఎవరు? విరాట్ కోహ్లీ. ఎలాంటి పోజ్ కావాలో చెప్పండి. విరాట్ కోహ్లీతో ఎలాంటి పోజ్? ఐ వాంట్ హిమ్ టు షో హిజ్ బ్యాక్ టు మీ, టువర్డ్స్ మీ. అనుష్క గారు వస్తారేమో. క్రికెట్ బాగా చూస్తారా? I started watching it in 6th standard ఉన్నప్పుడు because of Virat Kohli. ఓకే. Yeah, then I continued watching it. ఇప్పటికి కూడా సో ఫేవరెట్ హీరోయిన్గా సో ఉన్న అందరు యాక్టర్స్లలో కూడా పాత వాళ్ళైనా మీరు ఐడల్గా ఇన్స్పైర్ అయ్యే పర్సన్? రేవతి మ్యామ్, ఫ్రమ్ లైక్ అ లాంగ్ టైమ్. మ్యామ్ యాక్ట్ చేసిన 3 మూవీస్ చెప్పండి. ఓర్ ఖైదీన్ డైరీ, మౌన రాగం, అండ్ ఇప్పుడు రీసెంట్గా ఒక మూవీ వచ్చింది, షీస్ డన్ సచ్ అన్ మూవీ కాదు సిరీస్, అది ఇట్ జస్ట్ మేడ్ మీ రియలైజ్ లైక్ షీ స్టిల్ గాట్, బికాస్ మ్యామ్ చాలా టైం తర్వాత ఇది చేశారు. షీస్ డన్ సచ్ అ నైస్ జాబ్. వన్ డే ఎవ్వరూ లేరు, మీరు ఒక్కరే ఉన్నారనుకోండి,
సో ఆ రోజు డైట్ ఉండదు ఏముండదు. సో మరి వర్ష ఎలా ఉంటారు? నైట్ ఉండరు ఏంటి, లైక్ 1 day? 1 day కంప్లీట్గా 2-3 days ఉంది ఫ్రీ, వర్క్ లేదు ఏం లేదు, ఈ చుట్టూ జనాలు లేరు ఏం లేదు, యు ఆర్ ద ఓన్లీ వన్ పర్సన్, వాట్ యూ డూ? వావ్, నేను ఫస్ట్లీ 1 full day నేను ఏం చేయను, లైక్ ఏం చేయను. ఐ జస్ట్ లైక్ ఐ థింక్ వాచ్ మూవీస్ అండ్ సిట్, డూ నథింగ్, ఈట్ ఫుడ్ and if I won't put on weight also 4 days lo I will eat every food like possible, every food possible. అంటే నాన్ వెజ్? సో నాన్ వెజ్ నేను ఇప్పుడు ఫిష్ తింటాను, వేరే మానేసాను. బట్ యా, బిర్యానీ. హైదరాబాద్ బిర్యానీ ఇష్టమా లేకపోతే కన్నడ దోశ? దొన్నె బిర్యానీ. దొన్నె బిర్యానీయా? ఓకే, దొన్నె బిర్యానీ ఇష్టం. నాకు యాక్చువల్లీ దొన్నె బిర్యానీ చాలా ఇష్టం. గ్రీన్ కలర్ బిర్యానీ అది నాకు అది ఇష్టం. మరి హైదరాబాద్ బిర్యానీ? అది కూడా ఇష్టం. అక్కడ మేఘ్నా బిర్యానీ అని కూడా ఉంది, సో దట్ ఈస్ ఆల్సో నైస్. నాగార్జున బిర్యానీ ఇష్టం. కానీ మీకు ఆవకాయ బిర్యానీ అయితే బాగా ఇష్టం. యాక్చువల్లీ అన్ని లైక్ గుత్తొంకాయ బిర్యానీ, ఐఎమ్ రియలీ సేయింగ్ ఇట్. మీరు నాన్ వెజ్ తింటే కూడా గుత్తొంకాయ బిర్యానీ మీకు చాలా నచ్చుతుంది. ఈ ఇంటర్వ్యూ ద్వారా ఒకటి మాత్రం బాగా అర్థమైంది, వర్ష ఈజ్ ఎ ఫుడ్డీ అని. అండ్ ఫైనల్గా సో తమ్ముడు ఎలా ఉండబోతుంది అండ్ ప్రేక్షకుల్ని ఎలా ఎంటర్టైన్ చేయబోతుంది అంటే మీరు ఏం చెప్తారు ఫైనల్ వర్డ్స్? తమ్ముడు ఈజ్ గోయింగ్ టు బీ అ వెరీ మైండ్ బ్లోయింగ్ ఎక్స్పీరియన్స్. అండ్ అది చాలా మూవీస్ మనం థియేటర్లోనే చూడాలి. దిస్ ఇస్ వన్ సచ్ ఫిల్మ్. మీ అన్ని సెన్సెస్ లైక్ యాక్టివేట్ అయిపోతుంది. ఇట్ ఈస్ గోయింగ్ టు make you cry, it's going to make you feel extremely happy and tensed throughout the film. Edge of the seat thriller anochu. So yeah, July 4th ki release avutundi, theater lone vachi chudandi. మీ కెరియర్ కి ఇది కొంచెం రాకెట్ బూస్ట్ అనేది ఇస్తుంది అనుకోవచ్చా? I hope, yes, that's the hope. Yeah, all the very best and thank you so much. Thank you. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? మీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ ఎ టైగర్.